మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేస్తారు కాబట్టి మన రాష్ట్రం వరకు రక్త కొరత లేకుండా చేయాలంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రేపు దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ రక్తదానం చేయడంతో పాటు ఒక 34 మంది కనుక గ్యాదర్ అయ్యి రక్తదానం చేయగలిగితే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ వారు పిలిచి రక్త కొరత లేకుండా చేయగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనం 90 రక్త షార్టేజీలో ఉన్నాం కాబట్టి సమ్మర్ వచ్చి మరీ ఇంకా షార్టేజ్ తీవ్రత ఎక్కువైంది కాబట్టి ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు మొదలుకొని 60 సంవత్సరాల వరకు గల ఆరోగ్యవంతులైన యువతులు 12.5 హిమోగ్లోబిన్ కలిగిన ప్రతి ఒక్కరు విధిగా రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుండడంతో పాటు మరొక ప్రాణాన్ని కాపాడే అవకాశాన్ని నీకు దేవుడు కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరు శ్రీకారం చుట్టి ఒక మంచి కార్యక్రమానికి మెసేజ్ ఇస్తూ ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజున సందర్భంగానైనా రక్తదానం చేసి సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి రోజు రక్తం అనక ఎంతో మంది సర్జరీలు పోస్ట్పోన్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని కల్పించుకుని ముఖ్యంగా గ్రామ సర్పంచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి గ్రామంలో సమాజానికి ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగలిగితే రక్త కొరత సమాజాన్ని నేర్పించడం చాలా సులభం అవుతుంది. కాబట్టి గ్రామ సర్పంచులందరూ ఏదో ఒక సందర్భాన్ని కొలుసుకుని ప్రతి ఒక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచి రక్త కొరత లేని సమాజం కోసం మీ వంతు ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రక్తదానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మీ అందరి వాడు మార్పు కోసం మనం ప్రయత్నిస్తున్నాం. జై హింద్, జై భారత్, జై భీమ్.